హాయ్ అండి. అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పాలు ఒక్కోసారి మనం మర్చిపోయినప్పుడు పాలు కాగబెట్టాలి అంటే ఇరిగిపోతాయేమోనని డౌట్‌గా ఉంటుంది కదండీ! అటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలా డౌట్‌గా ఉన్నప్పుడు పాలల్లో ఒక డ్రాప్ అయితే ఇలా కోకోనట్ ఆయిల్‌ని వేసేసి తర్వాత మనం పాలు మరగపెట్టుకున్నాం అనుకోండి, పాలు విరిగిపోకుండా ఉంటాయి. సో, యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలు కాగబెట్టుకునేటప్పుడు ముందుగా మనం పాలు అయితే పోసేస్తాం కదండీ! ఇలా గిన్నెలో పాలు పోయకుండా ఇలా ముందుగా వాటర్ అయితే పోసి కొన్ని వాటర్‌ని మరిగించిన తర్వాత అప్పుడు ఇలాగా పాలు పోసామనుకోండి గిన్నె అడుగంటుకోకుండా పాలు చక్కగా కాగుతాయి. సో, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్‌ని తెలుసుకుందాం. షూస్ ఒక్కోసారి పాలిష్ చేయటం మర్చిపోతూ ఉంటాం కదండీ! ఇలా కొంచెం వ్యాజ్‌లిన్ అయితే అప్లై చేసి అప్పటికప్పుడు ఇలా పాలిష్ చేస్తే చక్కగా మనకి షూస్ అయితే మెరిసిపోతాయండి. సేమ్ ఇక